చెక్క సుధాకర్ గారు వారు అధ్యక్షుడు ఈ యొక్క సంస్థకు. అదేవిధంగా చీఫ్ గెస్ట్ గా బండారు ప్రభాకర్ గారు, తర్వాత లాయన్ అలోక్ న్యాయాలు ఈ యొక్క ఆశ్రమం కోశాధికారి, తర్వాత లావణ్య గారు లయన్స్ క్లబ్ యొక్క సభ్యులు. వారు ఈ యొక్క కార్యక్రమానికి మన యొక్క ఆశ్రమం వివరాలను మన యొక్క సెక్రటరీ గారు కొన్ని వివరిస్తారు. లయన్స్ క్లబ్ వారికి నమస్కారం. మేము ఈ యొక్క ఆశ్రమాన్ని గత 3 సంవత్సరాలు ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఈ యొక్క సమయంలో డాక్టర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ శ్రీ గుడ్డుపల్లి మాణిక్యాచార్య గారు అక్కడ మన ఫోటో ఉంది. వారు ఈఎన్టీ స్థలాన్ని మొత్తం 390 years స్థలాన్ని ఒక విషయం వర్షకు డొనేషన్ చేశారు. టోటల్ డొనేషన్ చేస్తూ ఒక 10 లక్షల రూపాయలు కూడా గిఫ్ట్ ఇచ్చారు. ఇచ్చి ఈ యొక్క స్థలాన్ని కేవలం ఆర్ఫనేజ్ కోసం ఉపయోగించాలి, సమాజ అభివృద్ధి కోసం మాట్లాడాలని ఇచ్చారు. దాన్ని కర్మశ్రీ సేవా సమితి ఇక్కడ దాతల సహాయంతో ఈ బిల్డింగ్ నిర్మాణం చేసి గత 3 సంవత్సరాలుగా మనం ఇక్కడ ఈ ఆశ్రమం నడిపిస్తున్నాం. ఇక్కడ ప్రస్తుతం 34 మంది పిల్లలు ఉన్నారు. అయితే మా ఆశ్రమంలో కూడా జరిగే విషయాల్లో కూడా పిల్లలకు భగవద్గీత, రామాయణ ఇతిహాసాల ఇతివృత్తాలను నేర్పిస్తూ మంచి స్కూల్ విద్యను అందిస్తూ సరస్వతీష్ మందిరకు ఇక్కడ 20 మంది సరస్వతీష్ మందిర్ స్కూల్లో వెళ్తారు. ఇక్కడ ఎల్ఐసి వాళ్ళు మాకు 18 లక్షల వ్యాన్ ఇచ్చారు. ఆ వ్యాన్ లో ఇక్కడ నుండి మా పిల్లలతో స్కూల్ తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ కేవలం విద్యార్థులకే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి మహిళల కోసం కుటుంబ శిక్షణ కేంద్రాలు పథకాలు నిర్వహిస్తున్నాం. దానికి 3 బ్యాచ్లు పూర్తయి 100 మంది ఇక్కడ కుటుంబ శిక్షణ నేర్చుకున్నారు. అందులో ఒక 10 మంది సొంతంగా కుటుంబ నేర్చుకుంటూ బయట ఉపాధి పొందుతున్నాం. అట్లాగే జూట్ బ్యాగ్స్, తర్వాత పేపర్ బ్యాగ్స్ ప్లాస్టిక్ వాడడం తగ్గించినప్పుడు ఇక్కడ నుండి ఒక 15 పేపర్ బ్యాగ్ తయారీ వచ్చాం. మాకు గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ కింద పేపర్ బ్యాగ్ మిషన్ కూడా మాకు ఇచ్చింది. ఆ మిషన్ ఇప్పుడు ఈ ఖాళీ ఉద్యోగంగా ఉంది. ఈ రేపు తీసుకొస్తాం. ఇక్కడ పేపర్ బ్యాగ్ తయారీ కూడా తయారు చేస్తాం. తర్వాత బ్యూటిషియన్ కేంద్రాలు కూడా మేము నిర్వహించాం. బ్యూటిషియన్ లో 30 మంది శిక్షణ నేర్చుకున్నారు. వాళ్ళు సులభంగా ఒకరింట్లో అలా నేర్చుకున్న వాళ్ళు బయట సమాజంలో కూడా వాళ్ళు లాభం పొందుతున్నారు. బ్యూటిషియన్ మీరు ఆ పరిగణలు చూసారు. ఇంతకుముందు కంప్యూటర్ ల్యాబ్ ఉంది. దీనిలో ఫస్ట్ బ్యాచ్ కంప్యూటర్ పూర్తయింది. జేఎస్ జనశిక్షణ సంస్థ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సెషన్ తీసుకున్నారు. వాళ్ళు పూర్తయింది. సర్టిఫికేట్ వచ్చిన 4వ తేదీస్తున్నాం. మాకు 2 రోజుల తర్వాత అనుభవ కంప్యూటర్ శిక్షణ ప్రారంభిస్తాము. అది మన విద్యలో కాకుండా బయట స్కూల్స్ కాలేజీలు పూర్తి అయిపోయింది కాబట్టి ఈ సమ్మర్ క్యాంప్ లో 2 months కేవలం 500 రూపాయలు ఫీజు తీసుకుంటాం. ఉచితంగా 2 నెలల పాటు రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే 500 రూపాయలు ఉచితంగా మనం 2 నెలల పాటు కంప్యూటర్ శిక్షణ ఇస్తాం. సమ్మర్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాం. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఈ నెల 28వ తేదీ నుండి వచ్చే 4వ తేదీ వరకు ఇక్కడ 1వ తరగతి నుండి 5వ తరగతి పిల్లలందరినీ కూడా మనం ఇక్కడ స్వీకరించి మన పిల్లలు బయట పిల్లలందరూ ఇచ్చి ప్రతిరోజు ఉదయం 9:30 నుండి 12:30 వరకు పిల్లలందరూ కూడా రామాయణ భగవత ఇతిహాసాలు, మంచి కథలు, ఈ జనరల్ నాలెడ్జ్ విషయాలు 3 hours ప్రోగ్రామ్ చేసుకుంటాం. డైలీ 3 hours ఉంటుంది. 1 week ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ కూడా మేము స్టార్ట్ చేయబోతుంది. ఇక్కడ అందరి సహాయంతో దావ సహాయంతో పేద బట్టలు కావచ్చు, అన్ని కూడా ఇక్కడ కూడా మాక్సిమం డబ్బులు పెట్టి చాలా తక్కువ దాతల ద్వారా వచ్చినటువంటి వస్తువులతో మేము ఈ ఆశ్రమం నిర్వహిస్తున్నాం. అందరి సహాయం బాగుంది. మీరంటే వాళ్ళు చాలా వస్తుంటారు, వచ్చినప్పుడు సహకరిస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మీరు కూడా చాలా మంది అందరి పిల్లలందరూ కూడా ఇప్పుడు ఎవరైనా స్కూల్స్ స్టార్ట్ అవుతాయి, బట్టలు ఎవరికి అవసరం ఉంటాయి కాబట్టి రావడం మాకు చాలా సంతోషంగా జరుగుతాను. స్వాగత ఉపన్యాసాలు ఈ యొక్క ఉత్తమమైన కార్యక్రమం చిన్న పిల్లలతోటి మానేయడం కావాలి.
ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మా యొక్క సీనియర్స్ మండలు ప్రభాకర్ గారు, మా మాజీ గవర్నర్ గారు, అలాగే మా పెద్దలు మనోహర్ గారు, తర్వాత మా లయన్స్ యాక్టివ్ మెంబర్ లయన్ లావణ్య గారు, మిగతా ఈ యొక్క ఆశ్రమ నిర్వాహకులైనటువంటి వారందరూ కూడా నా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మన గవర్నర్ అయినటువంటి ఇప్పుడు మీరు మన ఉద్దేశించి లావణ్య చదువుకుంటేనే మీ కాలం మీద నిలబడుతుంటారు. ఓకేనా? సో ఫోకస్ ఆన్ ద స్టడీస్. ఓకే, ఆల్ ది బెస్ట్. इंग्लिश 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 मैं हिंदी में बोलूँगा। ठीक है, यहाँ के बहुत खुशी हो रहा है हमको, बहुत अच्छा हमें बहुत अच्छा लगा आपको देखकर, सब लोग इतना खुश थे। हमने ये सबसे बात किया, उन्होंने सब बताया कि आपको कैसा टाइम टेबल रहता है, सुबह 5 बजे उठते हैं, उसके बाद योगा करते हैं, तो सबको नंबर आके पढ़िए। कोई इंजीनियर बनना चाहता है? So if you have to become software engineer, you have to start working from today. आज से मेहनत करना शुरू करना, तब आप अच्छा सॉफ्टवेयर इंजीनियर बन सकते हैं। तो यहाँ आके बहुत खुशी हो रहा है। और अगर किसी को गिरी साहब कैंपस में रहेंगे, मेरा कंपनी है, हम लोग सॉफ्टवेयर का काम करते हैं, उसी में उसमें सॉफ्टवेयर भी लगता है। अगर किसी को कोई हेल्प चाहिए तो जरूर करें, हमको बहुत खुशी हो रही है। ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, మీకు ఇప్పుడు చిన్న వయసులో ఉన్నారు. ఇప్పుడు మన రోగాలు చెప్పారు, మీరు ఏమి కావాలనుకుంటున్నారని, అంటే అందరికీ మనసులో ఉంది వాళ్ళని కావాలని చెప్పేసి. ఇక మన చిన్న గురువుడు ఇది కావాలన్నా చేయలేడు, అర్థం చేశాడు. మీకు ఒకవేళ ఉంది కానీ లోపల కానీ బయటికి ఏమనుకుంటారేమో వాడు అనుకునేది అనుకుంటారు. ఐదు అయి ఫస్ట్ ఏం చేయాలంటే అయితే తర్వాత నీవు అయి తర్వాత అంటే ఫస్ట్ నేను అనుకునేది సాధించాలి, తర్వాత నా పక్కన వాళ్ళ గురించి ఆలోచించాలి, తర్వాత సమాజం గురించి ఆలోచించాలి. ఇక్కడ మీ నివాళులు ఉన్నారు కదా, మీ సెక్రటరీ గారు చదువు గారు చెప్పిన మాటలు మిమ్మల్ని చూసుకుంటున్నారు అంటే అది మీ యొక్క ఎన్నో జన్మ ఒక తెలుసుకున్నటువంటి అదృష్టం. అర్థమైనా మీరు ఉండేది అందరూ దేవాలయానికి పోతారు, మీరు కదా అది ఎంత అదృష్టం చెప్పాలంటే, అవునా? సో మీరు అందుకని ఏం చేస్తారంటే, మీ దృష్టి అంతా ఇప్పుడు మీరు ఏంటి విద్యార్థులా విద్యార్థులు మీ పని ఏంటిది? చదువుకోవడం మాత్రమే విద్యార్థి అంటే ఈ సార్లు చెప్తారు, యోగా చేస్తున్నాను చెప్పారు, చదివారు, వాటిని కూడా మనం వంట పట్టించుకొని మన భవిష్యత్తుకి
అయిపోయిపోతాయి అనమాట. అయితే మీ దృష్టి మొత్తం చదువు మీదనే పెట్టాలి. ఎందుకంటే ఒక్కొక్కరు కూడా సక్సెస్ అయ్యాలి ఇక్కడ అనుకుంటే ఏమన్నా చేయగల శక్తి మంత్రులు మీరు. అవునా? సైనా కాదు, మీరు ఏమన్నా తెలుసా? సైనా మీరు సై అంటే వాయిస్ అండి. జరుగుతుందా వరుంది కదా టీచర్ల ఉందా? ఇది మన యొక్క ఆశ, మా పిల్లల యొక్క శక్తి. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఉంటున్నారంటే మీరు అనాథ అనుకోమాకండి, నాకు ఎవరు లేదు అనుకోమాకండి. మీరు ఎంతమంది ఉన్నాం? మీరు ఎవరు? అన్నదమ్ములము. ఏంటి అన్నదమ్ములము? ఎప్పుడు కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే నేను ఒక్కటి కాదు, నేను ఒక్కడు చేయలేదు. మా అన్నగారు పెద్ద ఆయన మీటింగ్కి రావాలి జనము, రాలేదు ఏంటి అన్నగారు అంటే మన ఇద్దరు వచ్చిన కదా ఏంటి, మన ఇద్దరు వచ్చిన కదా అని. అంటే ఇంటి రావాలి సార్, ఇద్దరు కదా నలుగురు ఉన్నాను ఆయన చూసింది ఓకే. మన ఇద్దరు ఎవరు కదా సార్, ఈ లోపల అంటారు అందుకని ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఒంటరి అనేది కాదు. నువ్వు ఒక్కరు ఉంటే అదే పవర్ఫుల్, శక్తివంతమైన అన్నమాట. అది ఎప్పుడు కూడా అసలు మాట్లాడడం వినాలి. అందుకే నేను అర్థం మాట చాలా మందికి అర్థం కాదు, ఒక పేరు పెట్టడానికి ఒక పేరు పెట్టా ఏంటంటే సార్ గిరిగారు గిరిగారు గిరితా ఉంటాడు. అదే అందరూ లేస్తుంది మనం చదువుకున్నాం గిరిగారు అది కొంచెం పడుకోవాలా ఎవరు గిరిగారు అవుతున్నాడు అంటే అంతే కదా. అయితే వాడు పేరు ఒకరికైతే గిరిగారు, ఆరోగ్య గిరిగారు. సో అందుకని ఆ గిరిగారికి వచ్చే పాపండి వాడిని చెప్పండి, అది ఇప్పుడు పొద్దున్న అయింది రావాలి మనం ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట వాడు మాట. సో ఫైనల్ ఏంటంటే ఈరోజు మా రైతు సభ పూజ అనేది ఇక్కడ జరిగింది. అందుకు మా అబ్బాయి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని తీసుకున్నామన్నారు. కానీ చిన్నపిల్లల్ని దేవుడితో సమానం అంటారు. కానీ మీరు కూడా మీరే ఆ దేవాలయాలు ఏంటంటే మీరు చేసుకుని చాలా అదృష్టం. అవకాశం కల్పించినటువంటి ఈ ఆశ్రమ నిర్వాహకులకి మా పిడి గవర్నర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ యొక్క సభకు అధ్యక్షత వహించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ అవర్ ల్యాండ్స్ ప్రెసిడెంట్ జగన్ సుధాకర్ గారు, మా యొక్క కోశాధికారి ट्रेजरर आलोक गार जो हिंदी में बात कर रहा है आप लोगों को समझ में आया है అందరికి సహాయం చేసేది పూజ అంటారు. సో ల్యాండ్ మెంబర్ మరి లావణ్య గారు, తర్వాత పాండుచారి గారు ఈ కార్యపాలక సెక్రటరీ గారు, మరియు గిరి గారు ట్రెజరర్ గారు. గిరి గారు ఎక్కడ ఉన్నారు? గిరి గారు మా ట్రెజరర్ గారు, తర్వాత అదర్ మెంబర్స్. మరి వాళ్ళందరికీ మధ్యాహ్న నమస్కారం, నమస్తే. ఇంతకుముందు సాధించలేదు గట్టిగా మాట్లాడారు. నమస్తే అంటే చిన్న నమస్తే అంటే ఈ బిల్డింగ్ కూడా ఫ్యామిలీ ఊరండి నమస్తే నమస్తే. మనకి ఎవరైనా కానీ కొత్తవారు కానీ పెద్దవారు కానీ కలిసినప్పుడు మీరు ఏం చేస్తారు? వారికి నమస్తే పెట్టాలా? ఇక్కడ కూడా మీరు నమస్తే మన పెద్దవాళ్ళందరికీ. మరి
భగవత్స్వరూపమైనటువంటి పిల్లలకు అందరికీ కూడా నమస్కారం, నమస్తే. మరి నా పేరు లయన్ బండారు ప్రభాకర్. లయన్ తెలుసా? చెప్పు. సింహు. మరి సింహు అడవికి ఎవరు పెద్ద? సింహు అడవికి రాదు. మరి అదేవిధంగా మా లయన్స్ క్లబ్ వాళ్ళు మరి సేవా కార్యక్రమాలు చేసే దాంట్లో రాదు. ఏ విధంగా సింహము మరి ఫారెస్ట్ ఉంటాయి, అరణ్యాన్ని కాపాడుతుందో, అరణ్యంలో ఉంటుందో, భయం లేకుండా ఉంటుందో, అదే విధంగా అందరికీ సేవ చేస్తూ ఉండేవారే మా లయన్స్. మరి ఈ లయన్స్ క్లబ్ అనేది కూడా చాలా 105 సంవత్సరాల క్రితం నుంచి ఒక లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ నడుస్తుంది. ఇది ఒంటరిగా చేసేది కాదు, అందరు కలిసి చేసేది. అందరు కలిసి నలుగురు కలిసి పోయిస్తారు. సార్ చెప్పాడు, పోయిస్తారు అంటే మేము సేవ చేస్తాము. మేము అయ్యంటే సింగల్, అయ్యంటే నేను, పోయంటే చెప్పుకునేవాడు మేము. ఇప్పుడు మేము తేడా చెప్పనా? ఇప్పుడు బాబు నీ పేరు పేరు వేరు. నువ్వు ఒక చెక్కం కాబట్టి ఒక చెక్కం నువ్వు రెండు చెప్పారు కాబట్టి ఒకటి అప్పుడు ఒక్కటే చెప్పాలి. ఇప్పుడు అందరూ కూడా ఓకే మంచిగా. మరి ఈ విధంగా అందరూ కలిసినప్పుడు పోయిస్తారు, మేమందరం కలిసి సేవ చేస్తాం అనేది ఈ యొక్క లయన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ యొక్క ఆశ్రమానికి వెలుపడి 3 సార్లు వచ్చి 4వ సారి రావడం జరుగుతుంది. మా యొక్క ఇంజనీర్ శ్రీనివాస్ పరిచయం అంటే శ్రీనివాస్ గారే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. మరి మా ఫెడరల్ బిజినెస్ అనే పదం ద్వారా మరి ప్రతి సంవత్సరం ఇక్కడికి ఒకసారి మనం స్కూల్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది, ఒకసారి ఇక్కడికి స్టేషనరీ ఇవ్వడం జరిగింది. మా వాకర్స్ కంప్యూటర్కి వెళ్ళి వచ్చి అందరికీ పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్, స్టేషనరీ డిస్ట్రిబ్యూషన్ మరి ఇవ్వడం జరిగింది. తర్వాత భరతనాట్యం మరి ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు. తర్వాత ఈ కారుణ్య సేవా సమితి తరఫున కుటుంబ మిషన్ సంస్థ కూడా చేస్తున్నారు. ఇది కాకుండా కూడా సమ్మర్ క్యాంప్. ఈ సమ్మర్ క్యాంప్ లో ఏంటంటే బాగా మంచిగా కూర్చోవాలి, నువ్వే మంచిగా కూర్చోవాలి. మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మరి తర్వాత వీటన్నిటి వల్ల మన యొక్క హెల్త్, మన ఆరోగ్యం బాగా డెవలప్ అవుతుంది, మన యొక్క మనస్సు వికాసం చెందుతుంది, మన మైండ్ బాగా పనిచేస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల మీకు తల్లిదండ్రులతో పాటుగా తల్లిదండ్రులు ఉన్నారు, కొంతమందికి తల్లిదండ్రులు కూడా లేరు. అలాంటి వాళ్ళకు భగవంతుని స్వరూపమైనటువంటి మన యొక్క కార్యదర్శి గారు, మన యొక్క రెజనల్ గారు, ఇతర మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఆదుకుంటున్నారు. తర్వాత డోనర్స్ ఎవరైతే విరాళాలు ఇస్తారో మన ఎగ్జాంపుల్ వారు మన బొడ్డు పెళ్లి ఏంటంటే మా బొడ్డు పెళ్లి మాణిక్యాచార్య గారు ల్యాండ్ ఇచ్చారు. అదేవిధంగా ఎంతో మంది దీనికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్, తర్వాత ఇప్పుడు మీరు నేర్చుకునేటువంటి కంప్యూటర్స్, తర్వాత డిఫరెంట్ కార్యక్రమాలకు, భోజనాలకు కూడా మరి ఎన్నో సౌకర్యాలు చేస్తున్నారు. మా యొక్క లయన్స్ క్లబ్ హైదరాబాద్ పూజ తరఫున మీ అందరికీ వచ్చే సంవత్సరం అంటే ఇప్పుడు నువ్వే క్లబ్ అంటే ఇంకా అకాడమీ స్టార్ట్ కాలేదు, ఇంకా అవుతాం. కానీ మనం పోరని చెప్పుకుంటున్నాం. అట్లా చెప్పుకునే వాళ్ళకు స్కూల్ ఇవ్వడము, పుస్తకాలు ఇవ్వడము, తర్వాత వాళ్ళకి చదివైన స్టేషనరీ ప్రొడ్యూస్ చేయడము, వాళ్ళని మంచి స్కూళ్ళలో జాయిన్ చేయడము, ఎవరైనా స్కూల్ అయిపోయేటైతే వేరే స్కూల్లో జాయిన్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలైనా మనకు ఏప్రిల్ నెలలో మనం మీ యొక్క కార్యక్రమం నిర్వహిస్తుంది. దానికి మేము విధానాలు చేయడం, వారికి సహకారం చేయడము, వారికి సపోర్ట్ చేయడము, ఇలాంటి వాటి గురించి కూడా మరి డోనర్గా మా యొక్క లయన్స్ క్లబ్ హైదరాబాద్ పూజ మరి గచ్చిబౌలిలో ఉంటుంది. ఆ పూజలో 50 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు మరి ఆ 50 మంది సభ్యులు కలిసి మీరు 34 మంది స్టూడెంట్స్ మేము ఈజీగా చేయగలుగుతాము అని చెప్పే ఉద్దేశంతో
మరి మేము మా పేదవర్గానికి చెప్పి మీరు పాఠశాల గారికి తర్వాత గిరి గారికి మెసేజ్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మరి మేము చేశాము. ఇదే విధంగా మీకు మేము సహకారం అందిస్తూనే ఉంటాము. మా ఎంటర్ప్రైజ్ బిల్డర్ తరఫున, మా పరం ఎంటర్ప్రైజ్ బిల్డర్స్ దాని తరఫున కానీ, లయన్స్ హైదరాబాద్ గూడ తరఫున కానీ, ఇంకా మా మిత్రులు ఎవరైనా సహకారం చేసినట్టయితే వాళ్ళ ద్వారా కూడా మేము ఎన్నో కార్యక్రమాలు మేము చేసుకుంటూ మీకు సహాయకాలు అందిస్తాము. మీరు చేయవలసిందిగా ఒక్కడే, మీరు బాగా చదువుకోవాలి, తర్వాత హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి, మీ శరీరం మంచిగా డెవలప్ చేసుకోవాలి, సమయానికి భోజనం చేయాలి, సమయానికి నిద్ర పోవాలి, నిద్ర లేవాలి, నిద్ర పోయేటప్పుడు నిద్ర పోవాలి, నిద్ర లేచేటప్పుడు లేవాలి. మరి ఈ విధంగా పని చేసుకుంటూ మరి మీరు ఇంకా డెవలప్ కావాలి. ఇంతకుముందు అబ్బాయి ఇంజనీర్ అయితే అన్నాడు, మరి ఇందులో ఎవరైనా డాక్టర్ అనుకుంటున్నారా? డాక్టర్ కావాలనుకుంటున్నారా? వెరీ గుడ్. ఎందుకు డాక్టర్ అనుకుంటున్నారు? మీ పేరు కృష్ణ. మీరు ఎందుకు డాక్టర్ కావాలనుకుంటున్నావు? డబ్బు సంపాదిస్తావా, లేకపోతే ఎవరికైనా సేవ చేస్తావా, నలుగురికి ఆదుకుంటావా? ఏం చేస్తావు? మీరు సేవ చేస్తావు, ఆదుకుంటావు, మీ కుటుంబాలను మంచిగా పోషించుకోవాలి. మరి ఇలాంటి ఆశ్రమాలకు కూడా సహాయం చేయాలి మీరు పెద్దలైన తర్వాత. ఇంకా ఎవరైనా టీచర్ కావాలనుకున్నారా? టీచర్ అనుకుంటున్నారా ఎవరైనా? లేదు. మరి కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారా? వెరీ గుడ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీ పేరు వసంత్ కుమార్. మరి ఈ విధంగా మరి మీ పిల్లలందరూ కూడా బాబు నువ్వేమైనా పెద్దలైన తర్వాత నువ్వే ఈ విధంగా పిల్లలందరూ బాగా చదువుకొని మన యొక్క ఆశ్రమానికి మంచి పేరు తీసుకొచ్చి, మరి ఆశ్రమం కూడా మంచి పేరు ఇచ్చినట్లయితే ఇందులో కూడా మెంబర్షిప్ జరుగుతుంది, వాళ్ళకి మంచి మంచి వాళ్ళు తయారవుతారు. మరి నలుగురు కూడా ప్రభుత్వంలో కూడా తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు కూడా అందరూ మరి కరుణశ్రీ పార్టీ, కరుణశ్రీ సేవా సమితి, ఆరోగ్య పార్టీ కూడా చాలా మంచి ఆర్గనైజేషన్ అని చెప్పి మరి అందరూ కూడా పెద్ద పేరుగా చూడేటట్టుగా మీరు చేయాలని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రెసిడెంట్ గారిని మరి ఆరోగ్య పార్టీ టీమ్ ఆఫ్ మెంబర్స్ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఎవరీబడీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అన్నగారు అన్నట్లే చాలా ఉత్తేజపరిచారు. ఒక నలుగురు పనికి ఇబ్బందులు ఉంటాయి. ఏ ఇబ్బందులు అంటే నేను చూడండి లేకపోతే మీరు అందరూ ఏమన్నారు చూసినా డాక్టర్ వస్తుంటారు అంటారా? ఆయన ఏమన్నారు? ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన కూడా డాక్టర్ అంట, మీరు ఇంజనీర్ అంటే పిలిచలేదు. డాక్టర్ వస్తుంది అంటే 1-4 సార్లు మనం ఏది కనుక్కుంటామో అది జరుగుతుంది. రేపు పొద్దున్న మీరు నిజంగానే డాక్టర్ చదువుతున్నారు అదే అనుకోండి, ఆటలు కానీ వీళ్ళందరినీ తిరిగి అన్నదాన్ని నిజంగా చూపెట్టారు. సో ఇప్పుడు మన తీసుకొచ్చిన
ఇప్పుడు మీరు పెద్దసార్లు చెప్పినాయి అందరూ చెప్పినవి గుర్తున్నాయి కదా. ఎవరైతే డాక్టర్ అవుదాం అనుకున్నారో, ఎవరైతే ఇంజనీర్ అవుదాం అనుకున్నారో, ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు మీరు కూడా మిగతా వాళ్ళు కూడా అవ్వాలని తర్వాత ప్రతి సంవత్సరం కూడా మీరు ఏదైతే మేము వస్తాము, ఖచ్చితంగా వస్తాము, మీ యొక్క గ్రోత్ చూస్తాము, దాన్ని బట్టి మేము ఇంకా చేయాలంటే మీకు చేస్తాము. ఓకే, ఈ అవకాశం కల్పించినటువంటి ఆశ్రమ నిర్వాహకులకి మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారం.